ఏంటి ఏం చేస్తున్నారు మీరు? రిషి ఫ్రీ ఫైర్ గేమింగ్ ఆపేసాయి, కంటిన్యూగా ఆడుతూనే ఉన్నావు ఇందాక నుంచి. ఇప్పుడా? ఎప్పటి నుంచి ఆడుతున్నావు? బంద్ చేసాయి. జస్ట్ ఇప్పుడే రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్కి అయితే గుడికి వెళ్తున్నాము. ఇక్కడ వినాయకుడి గుడి అయితే ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అంటే అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడే రెడీ అయ్యామన్నమాట. అయితే వచ్చింది రిషి, ఫ్రైడ్ రైస్ తింటున్నావా? అంత కలుతుందా ఏంటి? సాత్విక్ నేను అయితే తాళి చెప్పుకున్నాము, వాళ్ళిద్దరు అయితే ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు. అది ఎందుకు బాటిల్ కేసరి బాగుంది, తాళి కూడా బాగానే ఉంది. మనోడు చూడు అన్ని కర్రీస్ అన్ని వదిలేసి ఒకటి పప్పు పోస్తున్నాడు, అది కూడా మొత్తం సాంబార్లా ఉందన్నమాట. రిషి దాంట్లో అసలు ఆ టమాటా సాస్ వేసుకుంటారా? వద్దు. ఐస్ క్రీమ్ కోకోకోలా తీసుకున్నా. నీదేంటి? ఇది ఆర్సీబీ కూల్ డ్రింకా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే జాగ్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి ఉండదే బాబు, స్విమ్మింగ్ చేయడానికి అయితే అసలు ఉండదు అక్కడ, ఎందుకంటే అది జస్ట్ వాటర్ ఫాల్ చూడటానికే బాగుంటుంది. ఇప్పుడే లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. గోకర్ణ నుంచి జాగ్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి జాగ్ ఫాల్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటా అనేది అక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే 2 hours చేంజ్ చూపిస్తుంది టైమింగ్. అదనమాట ప్రజెంట్ సిచ్యువేషన్. మీసాలు అంటే తిప్పినా తిరగట్లేదు, తిప్పారా మీసం అన్నట్టే ఉంది, కానీ తిప్పడానికి అవ్వట్లేదు. ఒకసారి అసలు ఎండ అయితే ఎంత విపరీతంగా ఉందంటే ఇక్కడ అంత ఘోరంగా ఉంది, వేడి చాలా చాలా హాట్గా ఉంది. ఇది చాలా హాట్, గురువు కన్నా చాలా హాట్గా ఉంది. కానీ బయట అయితే అసలు ఉండలేము. మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే ఓకే, కానీ బాగా ఉక్కపోస్తుంది అన్నమాట ఇక్కడైతే. అయినా కానీ టూర్కి అయితే వచ్చినాము, అన్ని చూడాలని. ఇదే రైట్ టైం అని చెప్పేసి మాకు టైం ఇదే టైం దొరికింది. లేక్ కదా, లేక్ ఇది అంటే సముద్రమే అనుకుంటా. ఇది కూడా నైట్ వస్తే ఇదంతా మిస్ అయినాం, నైట్లో కనిపించదు. బోటింగ్ కూడా ఉంది. ఇది నైట్ వచ్చిన రూట్ అనమాట. ఇది నైట్ ఏంటంటే ఇవన్నీ మనకు కనిపించవు, ఒరిగిపోయినాయి అన్నమాట చెట్లు మొత్తం. ఈ అంత తేలిగ్గి పడవు, ఈ చాలా పెద్ద వర్షాలు పడ్డా కానీ ఈ కొబ్బరి చెట్లు అయితే అంత తేలిగ్గి పడవు. మూడు చెట్లు పడ్డాయి, ఒకటి పెద్ద చెట్టు లాస్ట్. అవును, నైట్ అయితే చాలా స్ట్రగుల్ అయింది. కాకపోతే చాలా తొందరగా క్లియర్ చేశారు ఆ చెట్లు పడిన చెట్లు, లేదంటే మాత్రం చాలా టైం పట్టేది. ఇక్కడైతే ఫుల్ బోటింగ్ అయితే నడుస్తుందిగా, స్పీడ్ బోట్స్. కాకపోతే ఎవరు లేరు, ఎండకు వేడికి చాలా తక్కువ. ఆ వేడికి పోతే ఏమన్నా ఉందా? కష్టమే, అందుకే ఎవరు లేదంటే సీజన్ టైంలో ఇట్లుండదు. హైవే అంతే చాలా హైట్లో ఉందన్నమాట. కొండను దోవి అక్కడ హైవే వేశారు. ఇక్కడి నుంచి మనం ఆ హైవేని రీచ్ అవ్వాలి. వీడియో తీసేలోపే హైవే అయిపోయింది, మిస్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం గోకర్ణ నుంచి హైవేకు రీచ్ అవుతున్నాము. ఒక్క 1 kilometerలో హైవే అయితే రీచ్ అవుతాము. చూస్తున్నావా? మన వాళ్ళు ఇప్పుడు బెస్ట్, లేదంటే మాత్రం చెత్తబడ ఫోన్స్ చూసి చూసి అలసిపోయారు. అందుకే ఈసారి అసలు స్ట్రిక్ట్గా ఫోన్లు అయితే లాక్కొని వ్యూని మాత్రమే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్పాను అన్నమాట. హైవే అయితే ఎక్కేసాము. ప్రజెంట్ అయితే జాగ్ ఫాల్స్ వెళ్తున్నాము. మేమైతే హైవేకి అయితే రీచ్ అయ్యాము గోకర్ణ నుంచి. ఇక్కడ ఏంటో హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇది సగం హైవే, సగం ఏమో తుపాస్ రోడ్ లాగానే ఉందన్నమాట అంతా. ఇక్కడైతే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అటు ఇటు కొండల మధ్యలో రోడ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. హైవే సూపర్ ఉంది. ఇంకా ముందు అయితే చాలా హైట్ కొండ ఎక్కుతుంది ఇదే హైవే. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అది చాలా లాంగ్ నుంచి కనపడింది, అక్కడి నుంచే చాలా మంచి కనిపించింది. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంది. అది సేఫ్ కాదు, ఇలాంటి 4 lane ఇలా మధ్యలో డివైడర్ ఉండి రైట్ సైడ్ నుంచి ఒక వాళ్ళు, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వాళ్ళు వెళ్ళే రోడ్డే సేఫ్ అనమాట. అది చాలా రిస్కీ రోడ్ అనమాట, ఎదురు వచ్చే వెహికల్స్ని. అది బాగుంటుంది. ఇది ఇప్పుడు
ఇట్లా బాగుంటుంది. టైర్ వేస్తున్నాడు. టైర్ వేసి మంచిగా షాప్ కానీ లొకేషన్స్ అయితే ఖతర్నాక్ ఉన్నాయి ఇక్కడ. ఇద్దరు హాయిగా నిద్రపోతున్నారు. పడుకోమన్నప్పుడు మాత్రం పడుకోరు. ఇప్పుడు చూడు హాయిగా నిద్రపోతున్నారు. హాయిగా బెడ్ వేసిన నిన్నంత మంచిగా ఇటు అటు కాళ్ళు హాయిగా ఓపెన్ చేసుకుని మరీ పడుకోవచ్చు. అప్పుడు మాత్రం పడుకోలేదు. ఇప్పుడు మాత్రం హాయిగా నిద్రపోతుంది. ఈ ఏరియా అంతా టూరిజం మీదనే డిపెండ్ అయినట్టుంది. చూస్తే డల్గా ఉంది ఏరియా. సమ్మర్ ఏమో లేదంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అటు సైడ్. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది ఇంత సమ్మర్ అయినా కానీ. ఇప్పుడిప్పుడు లైట్గా కొంచెం మన సూర్య మామ డల్ అవుతున్నాడు. వర్షం పడుతుందేమో మేబీ. నిన్న కూడా ఈ టైంకి చాలా డల్ అయిపోయి చాలా కూల్గా ఉన్నాడు అనమాట. అందుకే వర్షం దంచి కొట్టాడు నైట్. ఈరోజు కూడా అలాగే వర్షం పడితే ఇంకా ఈవినింగ్ బీచ్లో ఎంజాయ్మెంట్ ఇంకా బాగుంటుంది. వర్షం పడుతూ బీచ్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బీచ్లో ఆడినంతసేపు ఆడి వర్షంలో దడిచిన తర్వాత రూమ్కు ఫ్రీగా హాయిగా వెళ్ళొచ్చు అనమాట. ఇసుక ఆ బెడదా గిడదా లేకుండా. సో ఫైనల్గా అయితే మురుదేశ్వర్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారా ఇక్కడ గోపురము, సూర్యుడు, ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. అసలు చాలా చాలా బాగుంది అనమాట ఇట్లా చూస్తే. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓడేంట్రా బాబు వీడు పక్కకు జరగరా బాబు. ఈ టాటా పంచ ఇది నెక్సానే మన వాళ్ళు ఇంకా జూములు పెట్టి చూస్తుంటారు. ఇదే అనమాట మురుదేశ్వర్ టెంపుల్. ప్రజెంట్ అయితే మేమైతే టెంపుల్కి ఏం వెళ్ళట్లేదు. రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అప్పుడైతే ఫ్రెష్గా ఉంటారు. ఇప్పుడైతే క్రౌడ్ ఉంది. పిల్లలు బీచ్ అని చెప్పేస్తున్నారు కాబట్టి బీచ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. వెళ్ళొచ్చట్టుందేమా, డోర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి శివుడు అయితే చాలా చాలా బాగా అనిపిస్తున్నాడు కదా. సూపర్. అది ఎన్నికి వస్తుంది మరీ నిట్ట నిలువుగా ఉందన్నమాట ఇక్కడ రోడ్ అయితే. అందుకనే అస్సలు అవ్వట్లేదు. ఆ టెంపో వెనక్కి వెళ్దామా లేకపోతే ముందుకు వస్తామన్నట్టుంది. జాగ్రత్తగా ఉండాలి. నా వెనకాల ఉండే వాళ్ళతో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎక్కట్లేదు. మనోడికి ఫస్ట్ గేర్లో కూడా ఎక్కట్లేదు. అది సూపర్ ఉన్నాడు కదా. వావ్, ఇక్కడ నుంచి చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆ గోపురం వైపు ఈ 3 గుర్రాలు వెళ్తున్నట్టుగా ఇలాగే చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో ఈ ఫ్రేమ్. సో ఇది అనమాట. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. ఇది రథం.